కాకినాడ పోయాను. ఏం అబ్జెక్షన్ ఇది? ఏం అబ్జెక్షన్ చేస్తాడు? తమాషా నీ అబ్జెక్షన్ ఎవరికి కావాలి ఇక్కడ? నీ అబ్జెక్షన్ డెఫినెట్ చెప్తున్నా, న్యాయం జరిగే పెట్టాం. తిరగనే మమ్మల్ని వినేవాళ్ళు ఉంటే చెవుల్లో పూలు పెడతారండి వీళ్ళు. అధ్యక్ష, ఒక మహిళ అధ్యక్ష, ఒక మహిళ మాట్లాడింది వినాలి. రాజుగారు మీరు వినండి, ఇన్నాక మీరు వెళ్ళండి. రాజుగారు మీరు చెప్పింది ఇన్నాక వెళ్ళండి. మీరు ఒక మాట చెప్పినాక వెళ్ళండి, ఇన్నాక వెళ్ళండి ప్లీజ్. అధ్యక్ష ప్లీజ్ బి పేషెంట్. మొన్న నేను కాకినాడ పోతే నడవలేకుండా ఒక ఆవిడ డీఓగా పనిచేసి రాజీనామా డీఓగా పనిచేసి రిటైర్ అయింది. రిటైర్ అయితే వేరే వాళ్ళని అడిగి నా దగ్గరికి వచ్చి ఆ మీటింగ్లో ఆవిడ ఇది ఆర్టికల్ అధ్యక్ష, ఆంధ్ర ప్రజలకు పౌరుషం లేదా, తెలుగు వారిని కించపరుస్తున్న వారికి తగిన బుద్ధి చెప్పి చంద్రబాబుకు అండగా నిలబడతాం అంటూ జన్మభూమిలో స్ఫూర్తిదాయకంగా వచ్చి రిటైర్డ్ మహిళా డీఈఓ ఉన్నిసా బేగం ఆవిడొచ్చి, నాకు వయస్సు లేదు, నేను హుషారుగా ఫైట్ చేయలేకపోతున్నాను, కానీ నేను సంపాదించుకునే పింఛన్ డబ్బులు మీరు కష్టపడేదానికి అండగా ఉండాలని 50,000 రూపాయలు ఆవిడకు వచ్చే పింఛను ఆవిడ కోటీశ్వరాలు కాదు దిశ, కూతురు దశ. అంగన్వాడీ టీచర్గా పనిచేసే కూతురు జీతం 10,500 రూపాయలు ఇచ్చింది. 60,500 రూపాయలు ఒక మహిళ, ముసలావిడ, ఏమీ మామూలు మహిళ వచ్చి ఆవిడ మాట్లాడిన మాట, ఆంధ్ర ప్రజలకు పౌరుషం లేదా అని అంటా ఉంటే నువ్వు ఇక్కడ కూర్చొని వాళ్ళ పొగడతా కూర్చుంటే ఇంకా నేనేం చెప్పాలి సార్? అది సార్ కామన్ మ్యాన్ కుండే బాధ, ఆవేదన, పౌరుషం. ఆ పౌరుషం ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఉండి తీరాలి. గౌరవనీయులైన మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, ఈ సభను అలంకరించిన సభాసదులందరికీ నా నమస్కారములు. నేను ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశాను, కానీ అప్పుడు ప్రజలకి కొంత సేవ చేయగలిగాను. కానీ 20 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు నేను పెన్షన్ తీసుకుంటున్నాను గవర్నమెంట్ దగ్గర నుండి. నేనేమీ సేవ చేయలేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు అమరావతి కోసం పడేటువంటి ఆ తపన చూస్తుంటే నాకు నిజంగా ఒక్కొక్కసారి చాలా బాధ వస్తుంది, దుఃఖం కూడా వచ్చేస్తుంది. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ని ఎవరు ఏ రకంగా ఎలా నిందిస్తున్నారో ఆంధ్రుల్ని అందరినీ చూసి నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఆంధ్రులకి పౌరుషం లేదా, వీళ్ళందరి మాటలో మనం పడాలా అని చాలా బాధ వస్తుంది. ఇది ముఖ్యమంత్రి గారికి నేను ఇచ్చేటువంటి ఈ అమరావతి ఫండు అదేమి ఎక్కువ డబ్బు కాదు. నేను చాలా సామాన్యురాలిని, అయినా కానీ మీ అందరి సముఖంగా నా బాధ తీర్చుకోవడం కోసం ముఖ్యమంత్రిని గారిని కలవాలని నేను ఈ రకంగా కలవడం జరిగిందండి. ఆయన మరింత సేవ చెయ్యాలి మన రాష్ట్రానికి. ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలండి, అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా చాలా పౌరుషంగా మనల్ని తిట్టే వాళ్ళందరినీ సరిగా సమాధానం చెప్పాలని మీ అందరినీ నేను కోరుకుంటున్నానండి. ఇంకొక పక్క సార్, ఇవన్నీ కూడా నిన్న ఒక ముత్యాలమ్మ, శ్రీహరిపురం రామగిరి, చంద్రన్న నువ్వు పడుతున్న కష్టాన్ని చూడలేక ప్రతి నెల వచ్చే పింఛన్లో కొంత మొత్తాన్ని జమ చేసి రాజధాని నిర్మాణానికి నా వంతు సహాయంగా 50,000 ఇస్తున్నా, మళ్ళీ నువ్వే మామూలు మహిళకుండే పరిజ్ఞానం, కమిట్మెంట్, ప్రజాప్రతినిధులండి. ఎందుకంటే ఇవన్నీ వచ్చాయి? కేంద్రం వివక్ష చూపించి ఇవ్వడం లేదనే బాధతోనే వీళ్ళందరూ ఆవేదన పొందారు, లేకపోతే ఆ స్ఫూర్తి రాదు కదా. శ్రీహరిపురం గ్రామం వాస్తవ్యురాలు శ్రీమతి బడిముద్దల ముత్యాలమ్మ గారు ఉన్నారు. అమరావతి నిర్మాణం కోసం 50,000 రూపాయలు విరాళంగా ఇవ్వడానికి వచ్చేశారు. ఆమె మాన్య ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి
50,000 రూపాయలు విరాళం అందజేస్తున్నారు. గట్టిగా కరతాళ ధ్వనులతో మనం శ్రీమతి ముత్యాలమ్మ గారిని అభినందిద్దాం. నా పెద్ద అవి ఆమె కొడుకు తన పెన్షన్ డబ్బుల నుంచి సేకరించి అందజేస్తున్నారు. నా పెద్ద కొడుకు పంచిని ఇచ్చింటి అంతాను అమరావతికి ఏళ్ళని 50,000 ఇచ్చినాము. నా చిన్న కొడుకు రవీంద్రప్ప అన్నయ్య, నా నీళ్ళు చంద్రబాబు అన్నయ్య, మిస్టర్ రవీంద్రప్ప అన్నయ్య అంతా నీళ్ళు ఇచ్చినారు. మా దేశం అంతా నీళ్లు బండి మా కట్టల కిందకంతా అట్టింటి నీళ్ళు వస్తున్నాయి, పంటలు బాగా పండుతున్నాయి, అంతా సంతోషంగా ఉన్నాము. అన్న ఇసుకంతా గెలుస్తాడు, దేశం అంతా గెలుస్తాడు చంద్రబాబు అన్నయ్య, రవీంద్రప్ప అన్నయ్య, సుంతమ్మ అక్కయ్య అంతా నీళ్లు ఇడిచినారు. మేము అంత బాగుపడినాం, మా దేశం అంతా బాగుపడినాము. అన్నయ్య ఇసుకు గెలుస్తాడు, చంద్రబాబు అన్నయ్య గెలుస్తాడు. అంత బాగా మీ అందరికీ నమస్కారాలు. ఇంకొక పక్కన దేశ వైష్ణవి ఒక అమ్మాయి. ఆ అమ్మాయి మీరు చూస్తే దేశ 14 సంవత్సరాలు. ఆ అమ్మాయికి ఒక ప్రైవేట్ వైద్యుడు కూతురు అమ్మాయి. సొంత రాష్ట్రం అంటే ఎంతో అభిమానం. అందుకే ఈ అమ్మాయి నిన్న అమరావతి స్తూపానికి 1,00,000 రూపాయలు ఇచ్చింది. కడప ఉక్కు ఫ్యాక్టరీకి 1,00,000 రూపాయలు ఇచ్చింది. 3 ఎకరాల భూమి ఉంటే పోలవరం పూర్తయితే మీరు కడుతున్నారు. రాబోయే సంవత్సరం 1 ఎకరా భూమి 25 లక్షలు అవుతుంది. నాకు 2 ఎకరాలు చాలు, 1 ఎకరా భూమి పోలవరానికి ఇచ్చేస్తానని చెప్పి హైకోర్టు బిల్డింగ్కి 1,00,000 రూపాయలు ఇచ్చింది. ఇంకొక పక్కన మొన్నే 1,00,000 రూపాయలు పోలవరం దీనికి జరుగుతున్నా మీకు. అంబుల వైష్ణవి. ఇక్కడున్న పెద్దలందరికీ నా నమస్కారం. మా కలెక్టర్ గారి స్ఫూర్తితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నియమించిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్ ముందేంపల్లికి చెందిన బీసీ స్టూడెంట్ అంబుల వైష్ణవినండి. నేను 10th క్లాస్ చదువుతున్నాను. మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఆ దేవుడికి పూజ చేసి ఉంగరాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారికి నేను బహుకరించాను. అలాగే ఆయన మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసే రోజు ఆ తిరుపతికి కాలినడకతో వస్తానని మొక్కున్నానండి. అదే రోజు ఈయన మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసే రోజు నేను పోలవరానికి మాకున్న 3 ఎకరాల పొలంలో 1 ఎకరం పొలాన్ని పోలవరానికి ఇవ్వాలనుకుంటున్నాను. దానికి ముఖ్యమంత్రి గారు నాకు అనుమతి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇప్పటికే నేను నా చదువు కోసం దాచిపెట్టుకున్న 10 లక్షల డిపాజిట్లలో మాది మున్నేపల్లి అండి. మా మున్నేపల్లిలో నేను 2 పాఠశాలలను అలాగే ఒక కళాశాలను దత్తత తీసుకుని వాటిని ఆ 10 లక్షలతో అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే 2 లక్షలు కడప జిల్లా ఉక్కు ఫ్యాక్టరీకిను అమరావతి స్తూపానికి కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఇంకో 2 లక్షల రూపాయలు మన పోలవరానికిను అలాగే హైకోర్టుకి ఇస్తున్నాను. మళ్ళీ మీరే సీఎం కావాలని మా కోరికండి.